అక్కడికి నా ఫోన్లో తీసి పాట పాడేది టీచర్ కై ఇక్కడ అక్క ఎలా పడితే చెప్పి దావీదును అభిషేకించిన సందర్భం క్రైస్తవులు స్తోత్రములు కలుగుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడగగా అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించు, అతడిక్కడికి వచ్చు వరకు యెషయాతో చెప్పగా అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యము దీవించును గాక. స్తుతి 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 హల్లెలూయా 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 గ్లోరీ 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 షకబరిలా బరకంద నిని తిరిలా దారాల బాబా ఓ రబల కంద నిని తిరిలా దారాల షకబరిలా బాబా రిలా దారాల షబరిలా బలకంద నిని తిరిలా ఓ రబల కంద నిని తిరిలా దారాల షకబరిలా. ఈ యొక్క రాత్రి కాల సమయంలో నాయన, ఈ మొదటి సభలలో నాయన, అయా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అయా నీ కుమారుని సావుకుడిగా అభిషేకిస్తూ ఉన్నాము నాయన. నీకు స్తోత్రం నాయన. దైవజనుడిగా అభిషేకిస్తున్నాం నాయన. ఇది మొదలుకొని నీ కుమారుడైనా సువార్త చెప్పడానికి, వాక్యము చెప్పడానికి, నీ పని చేయడానికి, నీ పరిచర్య చేయడానికి, ఈ మందిరావరణంలో దైవజనుడికి సహకారంగా ఉండటానికి నైనా దైవజనులందరి సమక్షంలో మేమంతా చేతులెత్తి నోరు తెరిచి ప్రభానికి స్తోత్రం హస్తం నుంచి ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే 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 నీ కుమారుడు నీ బలమైన ఆత్మ చేత నింపబడును గాక, నీ శక్తిగా ఆత్మ చేత నింపబడును గాక, నీ కృప నీ కుమారుని మీదకి దిగి వచ్చును గాక, నీ శక్తి నీ కుమారుని ఆవరించును గాక, నీ మహిమతో నీ కుమారుడు నింపబడును గాక. నేను మీరే దీవించి ఆశీర్వదించి నామాన్ని మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య శక్తిగల నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.